రేణుక ఎల్లమ్మ గర్భవాసం అందు నలుగురు కొడుకులు ఒక బిడ్డకు జన్మనిచ్చినావే అందరికన్నా పెద్దవాడు రామ పరశురాముడు రెండో వాడు చంపనయ్య మూడవ వాడు ఒక్కలయ్య నాలుగవ వాడు చిక్కల నాదుడైన నలుగురితోడ కొట్టినాది ఆడవిల్ల సిరియాల గౌరమ్మ సవరించింది పెరిగి పెద్దవాళ్ళు వేసింది పెద్దవాడు రామ పరశురాముడు రాముడే రాముడు నగవీరనంతుడు చండాపచండు హరి వీర భయంకరుడమ్మ నల్లని వాడు రామ వల్ల నల్లవాడు పుట్టు గడ్డమ గల్లవాడు పూర్వాదేవుడు రాముడే తండ్రి పేరు చెప్పవని రేణుక ఎల్లమని తగన బాధలు పెడుతున్నాడయ్యో చెప్పాల తండ్రి ఆడ ఉండ చెప్పాల లేకుండా ఎల్లమ్మ కండ్ర వాయిదానికి తీస్తా నీ ప్రాణం నరుకుతా నిలవల నీ గొంతు తీస్తానంటుడు రామ పరశురాము దేవతలు నిండి సభలో బల రేణుక ఎల్లమ్మను మార్గ దెబ్బలు కొడతా ఉన్నాడు దండిచ్చుతా ఉన్నాడు రామ పరశురాముడు ఎడమ చేత పట్టి నువ్వు ధరణి కేసు కొడతా ఉన్నాడే ఏది గంట పాదం లేపి తల్లి ఎదురు మీద పెట్టి ధరణి కేసు ఒప్పుతుండు రామ ఎల్లమ్మ నలిగి నశించుతున్నది కొంగ కృషించిపోతా ఉంది ఎల్లమ్మ పరశురామ ఓ కొడుక రాముడా రామయ్యో నన్ను కొట్ట ఓ కొడుక పరశురామ నన్ను కొట్ట ఓ కొడుక రామయ్యో తల్లి ఉండరా నారాముడు ఓ కొడుక రాముడా రామయ్య నా ప్రాణం వెళ్ళబోత ఉంది రామయ్యో నా ప్రాణం పోత కొడుక నారాముడా తల్లి లేని పిల్లలు మీరైతారు అమ్మలేని మీరైతారయ్యా అమ్మలేని పిల్లలుంటే నారాముడు అడివమ్మ పాలు కూడా లోకమంటారు తల్లి లేని పిల్లలుంటే రామయ్య దయ్యాల పాలు కూడా అంటారయ్యో కొడుకులమ్మ నా కొడుకులే కొడుకులాయే భగవంతుడా పాలివాలు భగవాల అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడుకు బాలాకు తల్లి ఏగలేక యోగేశం కట్టినది ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ దేవి కొడుకు బాలకి ఏగలేక ఎక్కడన్నా వెళ్ళిపోయి తన దాసుకుంటాననుకుంది రేణుక ఎల్లమ్మ జోగ అవతారం ఎత్తినాదే వెళ్ళిపోతూ ఉండగా గంగలాదు పడ్డ కళ్ళవార చూసింది రేణుక ఎల్లమ్మ ఏడ వచ్చినాదే ఆ గంగలాది ఒడ్డుకు ఎప్పుడు వస్తా ఉంది సటి ప్రాతల గంగ లోపల ఉన్నది అమ్మవారి గంగ భవాని కళ్ళవార చూసింది అయ్యయ్యో భగవంతుడు అయ్యో బాధ కలిగింది నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నా గంగ లోపల వస్తా ఉన్నదమ్మా ఓ బిడ్డ రేణుక రామ పట్టేడు బావురాము నీ పట్టవే పట్నామి విడిచిపెట్టి ఎల్లమ్మ గంగలోన వస్తివా కలిగినది ఎల్లమ్మో నాతోడు చెప్పరాదు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏమంట ఉండదయ్యో అమ్మ గంగదేవి నా కొడుకు రాముడు నీ మనవుడు రాముడు బాధకు ఏగలేక నాయమ్మ తల దాసుకుందామని
గంగ లోపల వచ్చిన తల్లి గంగ లోపల తల దాసుకుంటా గోగు పాదమంత నాకు జాగలు కావాలా నమ్మో తీసిన ప్రారంభిస్తాడేమో గంగ లోపల జాగలేవు వెళ్ళిపో అని ఎలగొడతా ఉంది దేవి అమ్మవారి ఎల్లమ్మ ఏమంట ఉంది అమ్మ గంగదేవి నువ్వు ఆదుకుంటావు నీ గంగ లోపల వస్తే ఉట్టి చేత్తోడి నన్ను ఎలగొడతా ఉన్నావా ఎక్కడ జాగలు ఉంటాయో ఆ జాగలు ఆడ దొరుకుతాయో ఆ జాగలున్న జాడలను నాకు ఎప్పమంట ఉంది రేణుక ఎల్లమ్మ గంగదేవి ఏమంట ఉన్నది విద్యారేణిక ఎల్లమ్మ అదిగో ఇక్కడ బలరంగు దూరాన చాలచక్రాపూరి పట్టణం ఉన్నది చాలచక్రాపూరి పట్టణం లోపల 18 వర్ణాల జాతి సూదర జాతి కులాలు ఉంటాయమ్మా అక్కడ వెళ్ళిపోవు ఎల్లమ్మ నీకు జాగ్రత్త దొరుకుతాయని చెప్పింది గంగదేవి అమ్మవారి ఏనిక పర్వాలేదని వెళ్ళిపోతూ ఉండక కుడి పాదానికి ఉంది కుంకుమ రాలింది ఎడ పాదానికి ఉన్నది బండారు రాలింది ఏమంటావునమ్మా గంగ భవాని నాడు ప్రాణాలు కొడుకు గుర్తు పట్టేయడం ఇక్కడ వచ్చిన తల్లి ఏడంటాడేమో నా కొడుకు రాముని మాయ మాటలు చెప్పాలి అనిగేయాలి పొరిగేయాలి అల్ల నెరుపు నేర్పాలవాని ఎరక మలపాల తల్లి నాకు గోగు బాధవంత జాగలు దొరికినదాకా నా జాడలు చెప్పొద్దన్నదాట అమ్మవారి నేరుక ఎల్లమ్మ చాలి చక్రపూరి పట్నం ఎన్నియాలో
వచ్చినవు తల్లి నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీ పేరు ఏమి ఉన్నదే అమ్మా గసవోటి మాట అన్నప్పుడు రేణుకా ఎల్లమ్మ ఏమంటవు అయ్యయ్యో వదిలే నేను ఎవరు కాదమ్మా నీ కూరాడుని చేయి పెట్టిన మీ ఇంటి కుదురాడు ఇల్లనమ్మా మీ ఇంటి ఆడపడుసుని ఎండికొండ కైలాసమే లేడు శంకరుడు భార్య పార్వతమ్మ వాళ్ళ బిడ్డ రేణుక ఎల్లమ్మని ఆ గౌతముని కోడలని జగదప్పిని విల్లాలని పరశురాముని అన్న తల్లిని అమ్మ నా కొడుకు బాధకేగలేక నా కొడుకు దెబ్బలు తట్టుకోలేక రాసుకుందామని మీ మాదివాడలో వచ్చిన అమ్మ గోపాలవంతరాగు జాగర కావాలి వదిలే నాకు జాగర కావాలంటుంది రేణుక అప్పుడు మాదేవాలి ఏమంటావు రమ్మ రేణుక ఎల్లమ్మ ఎక్కడ న్యాయం తల్లి నీకు తర్వాత ఎల్లమ్మ ఎవరన్నా భర్త కొడత వలిగిపోతారు ఎవరన్నా భర్త తీర్థ వలిగిపోతారు కానీ ఎవరన్నా కొడుకు కొడత వలిగి వస్తారా కొడుకు తీర్థ వలిగిపోతారా అమ్మ నీ కొడుకు అంత గొప్పోడా నీ కొడుకు నీకే బలవంతుడు ఏమో కానీ నీ కొడుకు మాకేమి గొప్పోడు తల్లి అమ్మా నీకు జాగులిస్తే మాకేమిస్తావు తల్లి రేణుక ఎల్లమ్మ ఏమంట ఉన్నది అయ్యయ్యో ఈ పెద్ద వలగొట్టి ఇస పైసలేదు పేయంత వలగొట్టే పేరు కొత్త లేదు అమ్మా నా దగ్గర ఏమి లేదు తల్లి అప్పుడు మాదేవాళ్ళు ఏమంట ఉన్నారు రేణుక ఎల్లమ్మ నీకు మాదేవాడల జాగర కావాలంటే నువ్వు కట్టుకున్నది కళ్యాప సీర వేసుకున్నది దొంతోలు రైక నువ్వు మెడ లోపల ఉన్న నీ మీద ఉన్న పెట్టుకున్న సొమ్ములు మాకిస్తే మా మాదేవాడల నీకు జాగలిస్తాము తల్లి జాగలిస్తామంట ఉన్నదా ఎల్లమ్మ అడవిల్ల ఎల్లమ్మ నా జాగలు అడుగుతీ మాదిగ వాళ్ళు నా సీర మీద నా రైక మీద నా సొమ్ముల కాశ పడుతున్నారా తల్లి నా కొడుకు పెట్టే బాగా ఎక్కువగా అనుకుంది రేణుక ఎల్లమ్మ పట్టుకున్నది కలియాప సీర కూడా తీసినది కలియాప సీరడమ్మ సీర కూడా తీసినది ఎల్లమ్మ వేసుకున్న దంతోలు రైకడమ్మ రైక కూడా తీసినది ఎల్లమ్మ సొమ్ములు తీసినది ఎల్లమ్మ మాతలింగమ్మ చేతుల్లో పెట్టినది అమ్మా నువ్వు కోరుకున్నందుకు నా సీర నా రైక నా సొమ్ములు నీకు ఇచ్చిన తల్లి నా కొడుకు వచ్చేయాలన్నాయమ్మా నా జాగలి ఆడవున్నాయే మాతలింగమ్మ ఏమంట ఉంది రేణుకమ్మ ఇది మా మాదేవాడకు బలరంగుతున్నారు ఉన్నది కొండ శివర సోల సింతల దగ్గర కలియాప వృక్షాల దగ్గర మాదిగ వాళ్ళ 7 లందగోళాలు ఉన్నాయమ్మో 7 లందగోళాల దగ్గరికి వెళ్ళిపోయి నడిమి లందగోళ మన దాసుకోవమ్మా
ఈగలు 7 పుట్ల దోవులు గావాసన గచ్చరాసన రాముడా రాముడా రామయ్య నువ్వు ఎయ్యబట్టి నాకు మాదిగ వాడల మురికి లందగోళం గతి ఆయే రామయ్యో రాముడా రాముడా నువ్వు ఎయ్యబట్టి కొడిగా రామయ్యో అమ్మవారి ఎల్లమ్మ లందగోళ మీద ధరణ మీద పోలింది ఎల్లమ్మ కాసేపు వల పోసినాది ఇది నా మోక్షం అనుకుంది ఎల్లమ్మ ఇది కాదందునా నేను వెళ్ళిపోతున్నా కొడుకు చేతులు నా ప్రాణం అయితే నాకుండదమ్మా అలనాడు దేవలోకమందు కొడుకు బాధ కేగలేక అమ్మవారి ఎల్లమ్మనైనా మాదిగ వాడల్లా మురికి లందగోళములు దాచుకున్నదే